మా జీవనాధారం మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం. సో కాబట్టి కొత్త చట్టాలు ఎన్నో ఇప్పుడు భారతదేశ సర్వోచ్చ న్యాయస్థానం ఎన్నో కొత్త చట్టాలను సవరణ చేసినప్పుడు మరియు మా యొక్క కులానికి కూడా ఒక చట్టం తెచ్చే అవకాశము ఆ యొక్క శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు మా యొక్క సమస్యను కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు కూడా ఒక ప్రత్యేక ఒక చట్టాన్ని ఇకపై ఒకవేళ మైనారిటీ సోదరుల కోసం ఇప్పటిదాకా కొంతమంది పెద్దలు సలహా సూచనలు ఇచ్చారు, యువకులు కూడా కొంతమంది వారి యొక్క సలహా సూచన ఇక్కడ తెలియజేసినారు. దానికి నేను అన్ని కూడా భావిస్తా ఉన్నాను, నేను కూడా విన్నాను. సో కాబట్టి థ్యాంక్ యూ. అయితే మా యొక్క కుబ్దల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎలక్షన్లు పెట్టుకుంటాం. పోలీస్ బందోబస్తుతో సహా 2500 దుకాణాలు ఉన్నాయి. నేను ఒక ప్రధాన కార్యదర్శిగా కంటెంట్ చేశాను. ఒక 500 ఓట్ల మెజారిటీతో గెలిచినాం. అక్కడ నేను చీఫ్ సెక్రటరీ, మా అధ్యక్షుడు గడియాల వెంకటేశ్వర్లు. సో నేను ఏమంటా ఉన్నా అంటే మీరు చెప్తున్నా కదా, ఒక శక్తితో పనిచేస్తున్న వ్యక్తి మీరు కాబట్టి మాకు ఇతర కులస్తులు రావద్దు అని కాకపోయినా కానీ మినిమం ఒక సామాజిక దూరం అన్నది మా తాత ముత్తాతల నుంచే ఉంది. ఒక 300 ఫీట్ల డిస్టెన్స్ ప్రకారంగా అది పెట్టుకోవాలన్నట్టు నేను 2004లో నేను నాయి బ్రాహ్మణ కులంలో పనిచేస్తా ఉన్నాను. సో మరి ఒక 300 ఫీట్ల దూరంలో అయినా కానీ పెట్టుకుంటే మా యొక్క కుటుంబాల రోడ్డు మీద పడకుండా ఉంటాయి. కాబట్టి ఒక చట్టం మా కోసం తెచ్చేదానికి దేశ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మాకు అమలు చేయాల్సిందిగా నేను